అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. మారేడుమిల్లి టు చింతూరు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ఉన్నారు. ఘటనలో 13 మంది చనిపోయారు. మృతులు చిత్తూరు జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన బస్సులో యాత్రికులు కోటప్పకొండ నుంచి యాత్ర మొదలుపెట్టారు. పలు ప్రాంతాలను సందర్శించారు. అరకు నుంచి భద్రాచలం వస్తుండగా బస్సు లోయలో పడిపోయింది. గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అల్లూరు జిల్లా సంబంధించినటువంటి అల్లూరు జిల్లాలో ప్రధానంగా ఏంటంటే అరకు నుంచి వెళ్తున్నటువంటి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు రాత్రి 9 గంటల సమయంలో ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. వీళ్ళు భద్రాచలం వెళ్తున్నారు. వీళ్ళంతా కూడా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వాళ్ళుగా గుర్తించడం జరిగింది. సో చిత్తూరు నుంచి బయలుదేరినటువంటి సుమారుగా 30 నుంచి 30 అంటే అది ఎగ్జాక్ట్ గా 35 మంది వరకు ట్రావెల్స్ అక్కడి నుంచి బయలుదేరారు. వీళ్ళు ఏంటంటే అనేక సందర్శనీయ ప్రదేశాలతో పాటుగా కొన్ని దేవాలయాలు ఇవన్నీ సందర్శిస్తున్నారు. నేను అన్నవరం చూసుకొని అన్నవరం నుంచి వీళ్ళంతా కూడా అరకు రావడం జరిగింది. అరకులో కూడా అన్ని సందర్శనీయ ప్రదేశాలు చూసిన తర్వాత రాత్రి 9 గంటలకు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. బయలుదేరిన తర్వాత రాత్రి తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఏదైతే ఇప్పుడు బస్ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదం 4-4:30 మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టు మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం మనం చూసుకుంటే అధికారులు చెప్పిన దాని ప్రకారం 22 వరకు తీవ్రంగా గాయపడ్డారు. అందులో 8 మంది వరకు చనిపోయినట్టు కన్ఫర్మ్ చేశారు. అయితే మనకి అధికారులు అందుతున్న సమాచారం ప్రకారంగా 13 మంది వరకు చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. అందులో ఒక 6 వరకు ఇప్పుడు ప్రస్తుతానికి సేఫ్ గా ఉన్నారని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుంది. అక్కడికి ఆల్రెడీ పోలీస్ సిబ్బంది ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ వీళ్ళంతా కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ సో అక్కడ ఉన్నటువంటి బాధితులు కావచ్చు లేకపోతే గాయపడిన వారిని తరలించడానికి అనేక ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గాని వీళ్ళంతా కూడా పూర్తిస్థాయి అధికార యంత్రాంగం అక్కడికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు మృతులకు ఆల్రెడీ వాళ్ళ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. సహాయ చర్యలు పూర్తిస్థాయిలో అందించడానికి అయితే వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం తెల్లవారుజామున భారీ స్థాయిలో పొగమంచు ఎక్కువగా, ఎందుకంటే ఒకసారిగా టెంపరేచర్స్ పడిపోవడంతో పొగమంచు ఎక్కువగా ఉంది. విజిబిలిటీ అనేది లేకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళంతా కూడా కుటుంబాలకు సంబంధించిన వివరాలను ఆల్రెడీ సేకరించే పనిలో ఉన్నారు. సో గాయపడిన వాళ్ళకి ఆల్రెడీ చికిత్స అందించే ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. 22 మంది వరకు పూర్తి స్థాయిలో గాయపడ్డారు. అందులో 8 మంది చనిపోయారు. కానీ మనకు అందిన సమాచారం ప్రకారం 13 మంది చనిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అది ఇంకా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా అక్కడ చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ సబ్ కలెక్టర్ ఆల్రెడీ ఆ ఘటనా స్థలానికి ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా చేరుకున్నారు. రెస్క్యూ టీమ్స్ అది చేరుకుని వాళ్ళందరినీ కూడా ఎవరైతే గాయపడిన వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ నాయుడు. భయపడిపోతాడు.